డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. కేరళలో చాలా మంది సడన్ గా మెదడు వాపు జబ్బు వచ్చి సీరియస్ అవడం అనేది జరిగింది. పర్టికులర్ గా తిరువనంతపురం అనే ఒక ఏరియాలో కొంతమంది పెక్యులర్ గా రిపోర్ట్ చేశారన్నమాట. శాస్త్రవేత్తలు, డాక్టర్స్ ఆ కేసులు అధ్యయనం చేసి ఆ మెదడు వాపు జబ్బుల్ని ప్రత్యేకంగా నాగ్లీరియా ఫౌలోరి అనే ఒక ఆర్గానిజం ని ఐసోలేట్ చేశారన్నమాట. ఇదేంటంటే అమీబా. ఈ అమీబియా అనేది ముక్కులో నుంచి మెదడులోకి వెళ్ళి ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది అనమాట. ఇది ఎట్లా వస్తుందంటే మనకు వాటర్ స్టాగ్నెంట్ గా ఉన్న చోట ఈ ఆర్గానిజం పెరుగుతుంది. అందుకని స్టాగ్నెంట్ గా ఉండే చెరువులు గానీ లేదా కెనాల్స్ గానీ రివర్స్ లో గానీ ఎప్పుడు దిగి స్నానం చేయకండి. స్విమ్మింగ్ పూల్స్ కూడా స్టాగ్నెంట్ గా సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేయకుండా క్లోరినేషన్ సరిగ్గా ఉన్న చోట దిగి స్నానం చేయకండి. ఈ ఇన్ఫెక్షన్ వస్తే ఈ ఇన్ఫెక్షన్ కి సంబంధించి వైద్యం అనేది చాలా తక్కువ కేసులోనే ఉంటుంది. జనరల్ గా సీరియస్ అవడం జరుగుతుంది. అందుకని మీరు గుర్తుంచుకోండి, ఈ సీజన్ లో మీరు జాగ్రత్తగా ఉండండి. ఓపెన్ ఏరియాలలో పర్టికులర్ గా రివర్స్ లో గానీ కెనాల్స్ లో గానీ ఏమైనా స్నానం చేయాలంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.